ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతం ద్వితీయ స్కందము. బ్రహ్మదేవులు నారదునికి తెలియజేస్తూ, అయితే ఆ బ్రహ్మాండ గర్భుని యొక్క ఉదరమే సర్వులకి నివాసము. మానసిక వ్యాపార రూపమైన లింగదేహానికి ఆ మహామహిముని యొక్క హృదయం పుట్టిల్లు, సృష్టి స్థానం కూడా. ఇంకా నీలకంధురునకు నీకు నాకు సనత్కుమార ముఖ్య సుత సమాజమునకు ధర్మసత్వ బుద్ధి తత్వములకు నిస్వరాత్మ వినుము పరమమైన నెలవు. శివునికి నీకు నాకు సనత్కుమారాది మొదలైనటువంటి ఋషులకు ధర్మానికి సత్వానికి విజ్ఞానానికి కూడా స్థానం ఆ పరమేశ్వరుని యొక్క ఆత్మయే. నరసురాసుర పితృనాగ కుంజర మృగ గంధర్వ యక్ష రాక్షస మహీజ సిద్ధ విద్యాధర జీమూత చారణ గ్రహ తారకాప్సరోగణ విహంగ భూతతటిత్వపుసు పుంజంబులన్ నీవు ముక్కంటియును మహామునులు నేను సలిల నభస్థల చరములు మొదలైన వివిధ జీవులతోడి విశ్వమెల్లా విష్ణుమయము పుత్ర వేయేల బ్రహ్మాండమతని జేనలోన నడిగియుండు బుద్ధి నిరుగరాదు భూత భవద్భవ్య లోకమెల్ల విష్ణులోన నుండు. ఓ కుమారా నారద, మానవులు, దేవతలు, రాక్షసులు, పితరులు, ఉరగులు, ఏనుగులు, మృగాలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, చెట్లు, సిద్ధులు, విద్యాధరులు, మేఘములు, చారణులు, గ్రహాలు, నక్షత్రాలు, అప్సరసలు, పక్షులు, భూతగణాలు, మెరుపులు, బంగారు రాసులు, నీవు, నేను, శివుడు, మహర్షులు, నీళ్లలోను ఆకాశంలోనూ భూమి మీద సంచరించే వేరు ప్రాణులతో కూడిన ఈ విశ్వమంతా విష్ణుమయమే. 1000 మాటలెందుకు నాయన, బ్రహ్మాండమంతా అతని యొక్క ధ్యానలోనే అణిగిపోతుంది, అంటే అతని గుప్పిటలోనే ఒదిగిపోతుంది. కేవలం బుద్ధి బలంతో ఆయనను మనం తెలుసుకోలేము. భూత భవిష్యత్ వర్తమాన లోకాలన్నీ కూడా విష్ణువులోనే ఉన్నాయి. మండలములోన భాస్కరుడుండి జగంబులకు దీప్తి నొసగడి క్రియా బ్రహ్మాండములోపల నచ్యుతుండుండుచు బహిరంతరములనుగి వెలిగించున్. తన మండలంలోనే భాస్కరుడుండి కూడా లోకాలకు వెలుగులు ఇస్తున్నట్లుగా అచ్యుతుడు ఈ బ్రహ్మాండంలోనే ఉంటూ లోపల బయట కూడా సర్వానికి వెలుగులు ఇస్తూ ఉన్నాడు. అట్టి అనంత శక్తి జగదాత్ముని నాభి సరోజమందు నే బుట్టి యజింపగా మనసు బుట్టిన యజ్ఞ పదార్థ జాతముల్ నెట్టన కానరామికి వినిర్మలమైన తదీయ రూపమున్ గట్టిగా బుద్ధిలో నిలిపి కంటినుపాయమునా మనంబునన్. అటువంటి అనంతమైన శక్తి కలిగిన ఆ విశ్వాత్ముని నాభికమలం నుండి నేను పుట్టాను. నాకు యజ్ఞం చేయాలనే కోరిక కలిగింది, కానీ యజ్ఞానికి అవసరమైన పదార్థాలైతే నాకు కనిపించలేదు. అప్పుడు నిర్మలమైన భగవంతుని యొక్క స్వరూపాన్ని దృఢంగా బుద్ధిలో నిలుపుకొని ధ్యానిస్తే నాకు ఒక ఉపాయం తోచింది.
పశుయజ్ఞవాటయూపస్తంభ పాత్ర మృద్ఘట శరావ వసంత కాలములును స్నేహౌషధి బహులోహ చాతుర్హోత్ర మతనామధేయ సన్మంత్రములును సంకల్పరుగ్యజుస్సామనియుక్తవ షట్కార మంత్రానుచరణములును దక్షిణల్ దేవతా ధ్యాన తదనుగత తంత్రవ్రతోద్దేశ ధరణి సురులు నర్పణంబులు బోధాయనాది కర్మ సరణి మొదలగు యజ్ఞోపకరణ సమితి అంతయును నమ్మహాత్ముని అవయవములుగాగ గల్పించి విధివత్ ప్రకారమునను యజ్ఞ పశువులు, యజ్ఞశాల, యూపస్తంభము, పాత్రలు, మట్టి కుండలు, మూకుళ్ళు, యాగకాలం, నెయ్యి, యవలు, బియ్యము, గోధుమలు మొదలైన ధాన్యాలు కానీ, ఓషధులు, వివిధ లోహ పాత్రలు, చాతుర్హోత్రాలైనటువంటి దర్శపూర్ణ మాసాదులు, జ్యోతిష్టోమాది నామాలు, మంత్రాలు, సంకల్పాలు, వేదాలలో ఉన్నటువంటి వషట్కారాది మంత్రాలు, దక్షిణలు, దేవతా ధ్యానాలు, వానికి తగిన తంత్రాలు, వ్రతాలు, సంకల్పాలు, బ్రాహ్మణులు, దేవతలకు సమర్పణలు, బోధాయనాది కర్మల విధానం, మరి యజ్ఞోపకరణాలు, ఇవన్నీ కూడా ఆ మహాత్ముని యొక్క అవయవాలుగానే కల్పించి విధి ప్రకారం నేను అన్నింటినీ కూడా సమకూర్చుకొని యజ్ఞాంగి యజ్ఞ ఫలదుడు యజ్ఞేశుడు యజ్ఞకర్తయగు భగవంతున్ యజ్ఞ పురుషుగా మానస యజ్ఞముగా వించితిం దదర్పణ బుద్ధిన్. ఆ యజ్ఞ శరీరుడు, యజ్ఞ ఫలం ప్రదాత, యజ్ఞేశుడు, యజ్ఞకర్త అయిన భగవంతుని యజ్ఞకర్తగానే భావించి ఆయనకే అంతా అర్పిస్తున్నాను అనే బుద్ధితో మానస యజ్ఞం చేశాను. అప్పుడు బ్రహ్మలదమలో తప్పకనను జూచి సముచిత క్రియులగుచో పరమేశునకభిమత మొప్పగా నా తంతు వగిగా వింపన్. అప్పుడు ప్రజాపతులు తమలో నన్ను చూసి తగిన క్రియలతో ఆ పరమేశ్వరునికి ప్రీతి కలిగేటట్లుగా సప్తతంతువులు కూడా చేశారు. మనువులు, దేవదానవులు, మానవనాథులు, మత్స్యకోటి దారణయము వారి వారికి ప్రియంబగు దేవతలన్ భజించుచున్ ఘనతర నిష్ట యజ్ఞములగై కొన్ని చేసిరి అనుపమమూర్తి యజ్ఞమయుడైన రమావరునంద చెందగన్. మనువులు, దేవతలు, దానవులు, రాజులు, మానవులు అంతా కూడా ఆ యజ్ఞం చూశారు. వారికి ఇష్టమైనటువంటి దేవతలను కొలుస్తూ యజ్ఞస్వరూపుడైన లక్ష్మీనారాయణునికే ఫలం చెందేటట్లుగా ఎంతో నిష్టతో యజ్ఞాలను చేస్తూ ఉన్నారు. సువ్యక్త తంత్ర రూపకుండ వ్యక్తుండనంతుండ భవండచ్యుతుండి సుండవ్యయుండగు హరిసురగణ సేవ్యుడు క్రతుఫలదుడగు డగుట చేసిరి మఖముల్. తంత్రరూపం తెలిసినవాడు, అవ్యక్తమైనవాడు, అనంతుడు, అభవుడు, అచ్యుతుడు, ఈశుడు, అవ్యయుడు అయిన హరి సురగణ సేవ్యుడు, క్రతువు యొక్క ఫలాన్ని ఇచ్చేవాడు అవడం వల్ల అందరూ కూడా ఆయనను ఉద్దేశించే యజ్ఞాలు చేశారు. అగనుండగు పరమేశుడు జగముల గల్పించు కొరకు జతురత మాయాసగునుండగు గావున హరి భగవంతుండనగబరిగే భవ్య చరిత్ర. ఓ భవ్య చరిత్ర, నారద వత్స, నిర్గుణుడైన ఆ పరమేశ్వరుడు లోకాలను సృష్టించడం కోసం నేర్పుతో తన యొక్క మాయా ప్రభావంతో గుణసహితుడై గుణములతో కూడుకొని ఉన్నాడు. అందువల్లనే ఆయన భగవంతుడయ్యాడు. విశ్వాత్ముడు విశ్వేశుడు విశ్వమయుండకిల నేత విష్ణుండజుండి విశ్వములో దానుండును విశ్వము దనలో నజాల వెలుగుచునుండున్.
విశ్వమే ఆత్మగా కలిగిన విశ్వేశుడు, విశ్వమంతా నిండిన విశ్వమయుడు, అందరికీ నాయకుడై విశ్వమే రూపముగా కలిగిన విశ్వరూపుడై, పుట్టుక లేనివాడై జన్మరహితుడైన విష్ణువు ఆ విశ్వంలో ఉంటాడు. ఈ విశ్వం ఆయనలో ఉంటుంది. అతనిని యుక్తి చెంది సచరాచర భూత సమేత సృష్టి నే వితతముగా సృజింతు ప్రభ విష్ణుడు బ్రోచు పార్వతీపతి లయమొందజేయు హరి పంకరుహోదరుండాదిమూర్తి అచ్యుతుడు అగుచుండును నింతకు దానమూలమై. అతడు నియోగించడం వలనే మరి సచరాచరమైన భూత సృష్టి విస్తారంగా చేస్తూ ఉన్నాను నేను. విష్ణుడు రక్షిస్తూ ఉన్నాడు, శివుడు లయింపజేస్తూ ఉన్నాడు. దీనికంతటికీ కూడా అచ్యుతుడు త్రిశక్తులకు అంటే సృష్టి స్థితి లయాలకు కూడా మూలమై ఉన్నాడు అని తెలియజేస్తూ, వినువత్స నీవు నన్నడిగిన ప్రశ్నకు నుత్తరంబు కేవల పరమంబును బ్రహ్మంభీయకిలంబునకగు నాదారహేతుభూతము సుమ్మి. వత్స నారద విను, నీవు నన్నడిగిన ప్రశ్నకు సమాధానం ఇదే. ఈ విశ్వానికంతకు కూడా ఆధారం ఒకే ఒక్క పరబ్రహ్మం. హరి భగవంతుండనంతుడు గరుణాంబుది సృష్టి కార్యకారణ హేతు స్ఫురణుండ విపున కంటెం బరుండెవ్వండు లేడు తండ్రి పరికింపగన్. హరియే భగవంతుడు, అనంతుడు, కరుణా సముద్రుడు, సృష్టికి కారణభూతుడు. ఆయన కంటే ఇతరుడు లేనేలేరు. ఇది అంతయును నిక్కమే బొంకనుత్కంఠమతి దద్గుణ ధ్యాని మహమజేసి పరికింపనేనేమి పలికిన నది ఎల్ల సత్యం భయగు బుధస్తుత్య వినుము. ధీయుక్త మామకేంద్రియములు మరచియు బొరయవ సత్య విస్ఫురణమెందు నదిగా కమత్తను వామ్యాయల్ తుల్యంబు నమరేంద్ర వందనీయంబునయ్యే. దవిలియే దేవదేవుని భవ మహాబ్ది తారణంబును మంగళ కారణంభూ నకిల సంపత్కరంభునయ్యల రూపాదవన జమునకేనో నర్చద వందనములు. ఇదంతా నిజం నారదా, నేను అసత్యమే చెప్పను. కుమారా, నీవు శ్రద్ధగా విను. ఉత్కంఠతో ఆ భగవంతుని యొక్క గుణాలను ధ్యానించిన మహిమతో నేనేమి చెప్పినా అది అంతా నిజమే అవుతుంది. ధీయుత, నా ఇంద్రియాలు పొరబాటును కూడా అసత్యమనేవి చెప్పవు. అంతేకాదు, నా శరీరం వేదతుల్యం. దేవేంద్రునికి కూడా ఇది నమస్కరింపదగినది. సంసార సాగరాన్ని దాటించి శుభప్రదమై సంపత్కరమైన ఆ దేవుని పాదాలకు నేను సదా నమస్కరిస్తూ ఉన్నాను. ఆ నలినాక్షునందనుడనయ్యు ప్రజాపతినయ్యు యోగ విద్యా నిపుణుండనయ్యును బదంబడి మజ్జనన ప్రకారమే ఏను నెరుంగన విభుని మహత్వమెరుంగనేతునే కానబడున్ రమేశ పరికల్పిత విశ్వము కొంతయున్. ఆ పద్మాక్షుని యొక్క కొడుకుని నేను. ఆ పద్మాక్షుని కొడుకునే అయినా, ప్రజాపతినే అయినా, యోగ విద్యలో నిపుణుడనే నేను నిపుణుడనే అయినప్పటికీ నా పుట్టుకే నాకు తెలియదు. ఇంకా నన్ను సృజించిన ఆ ప్రభువు యొక్క మహిమ ఎలా తెలుసుకోగలను? ఆ రమేశుడు కల్పించిన విశ్వం కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంది నాకు. వినుమే ఏటికి దాపస ప్రవర
యవ్విశ్వాత్ముడి సుండుదాదనమాయా మహిమాంతమం తెలియగా దద్యంబుగా జాలడన్నను నేనైనను మీరలైన సురలైనన్ వామదేవుండునైనను నిక్కంబెరుగంగాల్ జాలుదమే జ్ఞాన ప్రక్రియాయుక్తులన్. ఓ మునీంద్ర, నారద, వేయి మాటలు ఎందుకయ్యా? విశ్వాత్ముడైన పరమేశ్వరుడే తన మాయను పూర్తిగా తెలుసుకోలేడు, ఇది నిజం. ఇక నేను, మీరు, దేవతలు, ఈశ్వరుడు అయినా తెలుసుకోగలమా? మన జ్ఞానము, క్రియలు, ఉపాయాలు ఏమాత్రము తెలుసుకోలేవు. మహాత్ముడైన విష్ణువు సర్వజ్ఞుడు కదా అంటావు. అయితే చెబుతా విను. మరి గగనముదన కడపలదాదగ నెరుగని కరణి విభుడుదా నెరుగడనన్ గగనము ప్రసవము లేదననగునే సర్వజ్ఞతకును హానిదలంపన్. ఆకాశానికి తన అంతం ఏదో తనకే తెలియదు. అలాగే దేవుడు కూడా తన యొక్క సమగ్రత ఎంతటితో తెలియలేడు. ఆకాశ పుష్పం లేదు అన్నంత మాత్రాన ఆయన యొక్క సర్వజ్ఞతకు హాని ఏమన్నా కలుగుతుందా అంటే హాని కలగనే కలగదు. తలకొని మహాత్మకుడు దాల్చిన అవతార కర్మముల్ వెలయగ సన్మదాదులన్ వేయి విధంబుల సన్ను తింతు మయ్యల గుణనంతు నింజిదాత్మకునాధ్యునని సునీశ్వరుందెలియగ నేత్తుమే దవిలి దివ్య చరిత్రునకేను మృక్కెదన్. ఆ మహాత్ముడు ధరించిన అవతారాలలో చేసిన పనులు మా వంటి వాళ్ళం వేయి విధాలా కూడా మరి మేము స్తుతిస్తూ ప్రస్తుతిస్తూ ఉంటాము. ఆయన మహనీయుడు, మహాత్ముడు, అనంతుడు, చిత్స్వరూపుడు, ఆద్యుడు, తనకు ప్రభువు లేనివాడు, ఈశ్వరుడు అయిన ఆ దేవుని తెలుసుకోలేము. ఆయన దివ్య చరిత్రుడు, అందుచేత నమస్కరిస్తాను అంతే. పరమాత్ముండజుడి జగంబు ప్రతికల్పం బంధు గల్పించు దాబరి రక్షించును దృంచునట్టి అనఘున్ బ్రహ్మాత్మునిత్యుంజగద్భరితిం కేవలునద్వితీయుని విశుద్ధ జ్ఞాను సర్వాత్మునీశ్వరునాద్యంత విహీను నిర్గుణి శశ్వన్మూర్తిం చింతించెదన్. ఆ పరమాత్మునికి పుట్టుక లేదు, కానీ ప్రతి కల్పంలోనూ లోకాలను పుట్టిస్తాడు, పోషిస్తాడు, సంహరిస్తాడు. ఆ పాపరహితుడు, బ్రహ్మస్వరూపుడు, నిత్యుడు, జగత్తంతా నిండి ఉన్నవాడు, కేవలుడు, అద్వితీయుడు, విశుద్ధమైన జ్ఞానం కలిగినవాడు, సర్వాత్ముడు, ఈశ్వరుడు, ఆది అంతం లేనివాడు, గుణరహితుడైన నిత్యుడు అయిన ఆ పరమేశ్వరుణ్ణి నేను సదా ధ్యానిస్తాను. సరసగతిన్మునీంద్రులు ప్రసన్న శరీర హృషిక మానస స్ఫురణ గలప్పుడ విభుని భూరి కళా కలిత స్వరూపము దరమిడి చూతురెప్పుడు కుతర్కతమోహతి చేత నగ్నతంభురిసిన ఎప్పుడ విభువుని మూర్తిం గనుగొనలేరు నారదా. ఓ నారదా, మహర్షులు తమ శరీరము, ఇంద్రియాలు, మనస్సు ప్రసన్నంగా ఉన్నప్పుడే ఆ ప్రభువు యొక్క కళా విలసితమైన స్వరూపం పూర్తిగా చూడగలరు. కుతర్కాలనే చీకట్లతో అజ్ఞానాంధకారం ఆవహించినప్పుడు ఆ విభుని యొక్క స్వరూపం స్పష్టంగా చూడలేరు అని ఇంకా బ్రహ్మదేవుడు ఇలా చెప్తూ ఉన్నాడు. ఆ తేజోనిధి యొక్క మొదటి అవతారం సహస్ర శీర్షాలతో కూడిన ప్రకృతిని ప్రవర్తింపజేసే ఆది పురుష రూపమే అయింది. అందుకే సహస్ర శీర్ష పురుష అని చెప్తారు. అందు కాలము, స్వభావము అనే రెండు శబ్దాలు పుట్టినవి. అందులో నుండి కార్యకారణ రూపమైన ప్రకృతి పుట్టింది. ఆ ప్రకృతి నుండే మహత్తత్వం పుట్టింది. దాని నుండి, ఆ మహత్తత్వం నుండే మరి రాజసహంకారం, సాత్వికాహంకారం, తామసాహంకారం అనే 3 అహంకారాలు పుట్టినాయి. వాటిలో రాజసాహంకారం నుండి ఇంద్రియాలు పుడితే
సాత్వికాహంకారం నుండి ఇంద్రియ గుణాలు ప్రధానంగా కలిగిన ఇంద్రాది అధిదేవతలు పుట్టారు. మరి తామసాహంకారం నుండి పంచభూతాలకు హేతువులైనటువంటి శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధాలు అనే తన్మాత్రలు పుట్టినవి. ఆ తన్మాత్రల నుండి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, మరి భూమి అనే పంచభూతాలు పుట్టినాయి. వాటి నుండి చర్మము, చక్షువులు, శ్రోత్రాలు, జిహ్వ, గ్రాణము అనేటువంటి జ్ఞానేంద్రియాలు, మనస్సు, కర్మేంద్రియాలైన వాక్కు, పాణి, పాద, పాయువు, ఉపస్థులు, ఈ అన్నింటి సముదాయం చేత కూడా విశ్వరూపుడైన విరాట్ పురుషుడు పుట్టాడు. అతని వలన స్వయం ప్రకాశుడైన సర్వాట్టు పుట్టాడు. అతని నుండి చరాచర రూపాలతో స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తు పుట్టింది. అందునుండి సత్వగుణాత్మకుడైన విష్ణువు, రజోగుణాత్మకుడైన హిరణ్య గర్భుడనే నేను, తమోగుణ స్వరూపుడైన రుద్రుడు జన్మించాము. అందునుండి సృష్టికి హేతువైన చతుర్ముఖుడు పుట్టాడు. వాని వలన దక్షుడు మొదలైన ప్రజాపతులు 9 మంది కలిగారు. వారి నుండి నీవు, సనకుడు, సనందుడు మొదలైన యోగీశ్వరుడు, స్వర్గంలో ఉండే ఇంద్రాది దేవతలు, మరి పక్షిలోక పాలకులు గరుడాదులు, మానవలోక పాలకులు మనువు, మాంధాత మొదలైన వారు, రసాతలలోక పాలకులు అయిన అనంతుడు, వాసుకి ప్రభృతులు, గంధర్వులు, విద్యాధరులు, చారణులు, సాధ్యులు, రక్షకులు, యక్షులు, ఉరగులు, నాగలోక పాలకులు, ఇంకా ఋషులు, పితృదేవతలు, దైత్యులు, దానవులు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, కూష్మాండాలు, మరి పశువులు, మృగాదులు కూడా పుట్టినవి. ఈ జగత్తు యొక్క ప్రథమ సృష్టియే మహత్తత్వ సృష్టి. ద్వితీయ సృష్టి అండగత సృష్టి. మూడవది భూతగతము. అందులో ఐశ్వర్యము, తేజోబలాలు కలిగిన పురుషులు సర్వాత్ముడైన నారాయణుని అంశతో పుట్టినవారుగానే తెలుసుకో. ఆ పుండరీకాక్షుని యొక్క లీలావతారాలు అనంతాలు. వాటిని గురించి ఎవ్వరము కూడా ఆయన చేసే పనులు లెక్కింపలేము. అయినా సరే నాకు తోచినంత వరకు తెలియజేస్తాను విను నాయనా అని చెప్తూ ఉన్నారు. అని ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.